Hi friends, I'm Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So today we'll be discussing about piles and pregnancy. So basically చాలా మంది అడుగుతూ ఉంటారు, అంటే హెమరాయిడ్స్ పైల్స్ ప్రాబ్లం ఉంది, మేము ప్రెగ్నెన్సీ అంటే కన్సీవ్ చేయొచ్చా, ప్లాన్ చేయొచ్చా, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనేది అడుగుతూ ఉంటారు. సో బేసికలీ ఆల్రెడీ అంటే పైల్స్ ఫామ్ అయినాయి అంటే హెమరాయిడ్స్ ఉన్నాయి అంటే అండర్లైన్ కాజ్ ఏంటి అనేది రూల్ అవుట్ చేసుకోవాలండి. ఎందుకోసం అంటే ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, కన్ఫర్మ్ అవ్వడంలోనే ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేది సెక్రీట్ అవుతుంది. సో ప్రొజెస్ట్రాన్స్ వల్ల ఏమవుతుందంటే మనకు బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లోటింగ్ సెన్సేషన్ ఒకటి వస్తుంది, బవల్ మోటిలిటీ అంటే ఇంటెస్టైన్స్ మన పేగుల కదలిక అనేది తగ్గుతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే డిలేడ్ ఎంప్టింగ్ టైం అంటే బేసికలీ బవల్స్ మూమెంట్ స్లో డౌన్ అయ్యేసరికి ఏమవుతుందంటే మోషన్ అంటే బౌల్స్ క్లియరెన్స్కి కూడా చాలా టైం పడుతుంది, అంటే నార్మల్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే పేగులు కూడా చాలా స్లోగా మూవ్మెంట్ అవుతాయి బికాస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్స్. సో అది కూడా కాన్స్టిపేషన్కి అంటే మలబద్ధకానికి దారి తీస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే కాన్స్టిపేషన్ వల్ల వాళ్ళు ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల ఆ ప్రాబ్లం అనేది మరింతగా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బేసికలీ మీకు ఆల్రెడీ హెమరాయిడ్స్ కానీ పైల్స్ కానీ ఉంటే మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే కంటే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో బేసికలీ ఒకసారి అయితే చెకప్ చేయించుకోండి, అవి ఇంటర్నల్ హెమరాయిడ్సా లేకపోతే ఎక్స్టర్నల్ పైల్స్ అనేది చూస్తారు డాక్టర్ గారు. ఒకవేళ ఇంటర్నల్గా ఉంటే నథింగ్ టు వరీ, ఎక్స్టర్నల్గా ఉండి కూడా అదేమైనా సివియర్ గ్రేడ్లో ఉందా, సివియర్ డిగ్రీలో ఉంటే ఏంటంటే దానికి ఈ మధ్య చాలా థెరపీస్ వచ్చాయండి, స్క్లీరోథెరపీ అని చెప్పేసి, అంటే జస్ట్ కాట్రీతో బర్న్స్ చేస్తారు, లేదంటే కొందరికి మెడికేషన్స్తో కూడా క్లియర్ ఆఫ్ అవ్వచ్చు. బేసికలీ మనకు అండర్లయింగ్ ప్రాబ్లం ఏంటంటే కాన్స్టిపేషన్ ఒకటి ఉండకుండా చూసుకోండి, అంటే మలబద్ధకం లేకుండా చూసుకోవాలి ఈవెన్ మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నప్పుడు కూడా అండ్ ఈవెన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా. సో అలా ఫ్రీగా అవ్వాలి అంటే మీరు పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి, లైక్ సంత్రా కానీ, మోసంబి, లేదంటే పైనాపిల్ కానీ, పప్పాయ, లేదు కూరగాయలు, లేదంటే బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, అలా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటేబుల్స్ ప్రిఫర్ చేయడం బెటర్. అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది కొంచెం తగ్గించుకోవడం బెటర్. అండ్ లిక్విడ్స్ అంటే వాటర్ కూడా మినిమం అట్లీస్ట్ 3 to 4 liters. సో అండ్ తాగే నీరు కూడా కొంచెం గోరువెచ్చని నీరు తీసుకుంటే ఇవన్నీ ఏంటంటే మనకు మోషన్ ఫ్రీగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో బేసికలీ పైల్స్ ఉన్న వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. అండ్ ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే అసలు కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది ఉండకుండా చూసుకోండి. ఒకవేళ అంటే మీకు తెలిసిపోతుంటుంది డైట్లో రెగ్యులర్గా మనకు కన్ఫర్మేషన్ అయినప్పటి నుంచి డెలివరీ వరకు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈవెందో మీకు పైల్స్ అంటే లైక్ హెమరాయిడ్స్ ఉన్నా కానీ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఉంటే ఇబ్బంది ఉండదు. అదే మీకు కాన్స్టిపేషన్ మలబద్ధకం అయ్యి ఎక్కువగా పుష్ చేస్తే ఏమవుతుందంటే ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి అవి మొత్తం బయటకు వచ్చేస్తాయి. వచ్చేసినప్పుడు ఏంటంటే మీకు ఆ ఏరియా అంటే కూర్చునే చోట ఏంటంటే పెయిన్ఫుల్ స్వెల్లింగ్ లాగా వచ్చేసి మీరు కూర్చోలేకపోవడము, మోషన్ పాస్ చేయాలన్న భయంతో అంటే మోషన్కి వెళ్ళలేకపోవడము, ఇవన్నీ ఉంటాయి. సో అందుకనే ఎటుపోయి మనకు స్టూల్స్ అనేది సాఫ్ట్గా ఉండి ఫ్రీగా వచ్చేటట్టు చూసుకోండి. అండ్ హై ఫైబర్ డైట్ తీసుకోండి, గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి, నాన్ వెజిటేరియన్ డైట్ సాధ్యమైనంత వరకు తగ్గించేసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే సిట్స్ బాత్ అంటాం, కొంచెం పెయిన్ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే సిట్స్ బాత్ అంటే బేసికలీ ఒక వెడల్పు బేసిన్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో బెటడిన్ సొల్యూషన్ కానీ, లేదు కొంచెం సాల్ట్ కానీ, లేదు చిటికెడు పసుపు వేసి ఏనల్ స్పింక్టర్ అంటే మనకు మోషన్ వెళ్ళే చోట కంప్లీట్గా వాటర్లో డిప్ అయ్యేటట్టు కూర్చోవాలండి. అంటే ఒక చైర్ పైన, అదే వాష్రూమ్లో చైర్ పైన అది వైట్ బేసిన్ పెట్టేసుకొని అందులో అట్లీస్ట్ డైలీ 2 to 3 times సిట్స్ బాత్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. సో దాని ద్వారా ఏంటంటే మనకు ఆ ఏనల్ స్పింక్టర్ టైట్గా పైకి లాగి మళ్ళీ స్లోగా రిలాక్స్గా వదిలేసాయి. సో ఆ చోట ఆ గోరువెచ్చని నీరు తాకేటట్టు చూసుకోండి. సో దానివల్ల కూడా చాలా మటుకు అక్కడున్న పెయిన్ కానీ వాపు కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈవెన్ దో మీకు పైల్స్ ఉన్నా కానీ అంటే ప్రెగ్నెన్సీలో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అలా కాకుండా మనం ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటే యూ కెన్ సేఫ్లీ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ.